సమస్య ఏదైనా కావచ్చు, అది తన దృష్టికి వస్తే పరిష్కారం జరగాల్సిందే అని నిరూపించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తనదైన ముద్ర వేశారు. నెల్లూరు జిల్లా చల్లగిరిగల గ్రామ విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిన ఆయన వెంటనే స్పందించి వ్యవస్థను పరుగులు పెట్టించారు. నాయకుడంటే కేవలం ఆదేశాలు ఇచ్చేవాడు కాదు, క్షేత్రస్థాయిలో మార్పు తెచ్చేవాడని ఈ ఘటనతో నిరూపితమైంది. వర్షం వస్తే బురదమయంగా మారి కనీసం ఆటో కూడా వెళ్లలేని దుస్థితిలో ఉన్న 3 కిలోమీటర్ల రోడ్డు సమస్యను విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పవన్ సార్, మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మాకు మేము బుడదలో నడవలేకపోతున్నాం సార్, మాకు రోడ్ వేపియండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. దీనిపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే అధికారులను ఆదేశించి 86 లక్షల నిధులను మంజూరు చేయించారు. అనుమతులు కూడా మెరుపు వేగంతో వచ్చేలా చూసి ఆ చిన్నారుల కష్టాలకు ముగింపు పలికారు. కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా సమస్య తన వరకు వచ్చేదాకా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన అధికారులపై ఆయన మండిపడ్డారు. పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వరకు మీకేం తెలియదా అని నిలదీస్తూ ప్రజల సమస్యల పట్ల బాధ్యతగా ఉండాలని అధికారులను గట్టిగా హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పవన్ చూపిస్తున్న ఈ వేగం, చిత్తశుద్ధి ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.